హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రుద్ర అడిగే ప్రశ్నలకు వీరేంద్ర టెన్షన్ పడుతుంటే, ఏంటి వీరు అంత ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే, ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయని తెలిసి టెన్షన్ పడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు, ఈ కుటుంబాన్ని కాపాడేది నేనే, సరేనా వీరు? వాడు ఏంటి మీద పగపట్టాడు, వాడి కోరల్ని నేను తీసేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు వీరు. అంటే అది బావా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? కోర్టు కేసు అంటే ఇప్పుడు కుటుంబ పరువు ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించు బావా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు వీరు? పెదనాన్నకు ఏం జరిగిందో నీకు తెలుసు కదా, వాడి అంతు చూడాలి, వాడిని జైలు పాలు చేయాలి. అప్పుడే కదా పెదనాన్నకు జరిగిన అన్యాయం కూడా తీరుతుంది. అత్తయ్య గారు, బావ చెప్తే వినట్లేదు, మీరైనా ఒకసారి ఆలోచించండి. లేదు వీరు, రుద్ర అనేది నిజమే. ఇప్పుడు గనక మనం ఏం చేయలేకుండా ఉంటే వాడు ఇంకోసారి నెక్స్ట్ ప్లాన్ ఇస్తాడు. ఇక ఈ ఇంట్లో ఎవరినొక్కరిని చంపాలని ప్రయత్నిస్తాడు. ఇక రుద్ర చెప్పినట్టుగా ఇప్పుడే కేసు పెట్టేస్తే ఎవడో వాడు అంత చూడొచ్చు కదా. ఇదేంటి ఇలా జరిగింది? మామయ్యని చంపింది నేనే అని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇలా నన్ను అరెస్ట్ చేపిస్తారు, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుండగా ఇక రుద్ర సంతోషంతో, నువ్వేం టెన్షన్ పడకు వీరు, అయినా చేసిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళను పట్టిస్తాను, ఇక వాళ్లకు బుద్ధొచ్చేలా చేయాలి. అవును కదా వీరు, నేను చెప్పేది నిజమే కదా? అవును బావా, నువ్వు చెప్పేది నిజమే. ఇటు ఏమో విశ్వనాథం కోపంతో, అయినా పిల్ల నాకు వేలెత్తి చూపుతూ మాట్లాడుతుందా? అసలు తనకి ఎంత ధైర్యం? ఒక ఆడది వంటింటి కుందెల్లా ఇంట్లో పనులు చేసుకుని ఉండాలి, అలాంటిది ఈ విశ్వనాథంతో వేలు చూపెట్టి మాట్లాడుతుందా? అయినా తనకెంత ధైర్యం, తనకెంత పొగరు! అసలు ఆ అమ్మాయి ఎక్కడుంటుందో అన్నీ ఆరా తీస్తాను అనుకుంటూ విశ్వనాథం వెంటనే ఇక ధీరజ్కి ఫోన్ చేసి, హలో ధీరజ్, నేను ఒక ఫోటో పెడతాను, ఆ అమ్మాయి ఎక్కడుంటుందో అన్నీ ఆరాతి. సరే సార్, నేను ఇప్పుడే తెలుసుకుంటాను అనుకుంటూ ధీరజ్ ఇక గంగ గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఇక విశ్వనాథంకి చెప్పేసరికి విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక విశ్వనాథం కోపంతో, సుధా ఎక్కడున్నా త్వరగా కిందికి రా. ఏమైందండి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇన్ని రోజులు పూజలు హోమాలు బాగానే జరిపిస్తున్నావు కదా, అంటే నీ ఇంటి వాళ్లకు సొంతం కావాలని ప్రయత్నిస్తున్నావా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారో? మిమ్మల్ని ఇష్టపడి ఇంట్లో వాళ్ళందరినీ వదులుకున్నాను, అది కాకుండా నా బిడ్డ కూడా నాకు దూరమైంది. ఇప్పుడు నేను బ్రతికేది ఎవరి కోసమండి? మీకోసమే కదండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? మీ మాటల వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఇంకోసారి దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మీ వల్లే కదండి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు మన వల్ల మా పెద్దన్నయ్య చనిపోయాడు. మా పెద్దన్నయ్య గౌరవంగా ఉంటాడు, పరువు ప్రతిష్ట మీద ఆధారపడతాడు. నేను చేసిన తప్పుకు మా అన్నయ్య చనిపోయాడు, అది ఇప్పటికీ నేను మర్చిపోలేనండి. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి అని అనేసరికి విశ్వనాథం ఏం చేయలేక మౌనంగా ఉండిపోతూ, సరే సరే, ఇక గతం విషయాలు మర్చిపో, నీకొక విషయం చెప్పాలి. ఇంతకుముందు ఆ గంగ ఇంటికి వచ్చింది కదా, ఎవరనుకున్నావు? నీకు వరసకు బిడ్డవుతుంది. ఇక రుద్రున్నాడు కదా, నీకు మేనల్లుడు, అర్థమైందా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? రుద్ర నా మేనల్లుడా? అంటే గంగ నా బిడ్డన్నమాట. ఇన్ని రోజులు నా బిడ్డ కోసం పూజలు హోమాలు జరిపిస్తే ఇక నా కుటుంబాన్ని దగ్గర చేసావు కదయ్యా, చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ఇక సుధా సంతోషపడుతుంటే, ఆపు, సంతోషపడాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబం వల్లే కదా మనం ఈ స్థాయికి వచ్చాం. వాళ్ళు మనల్ని ఎంత అవమానించారో మర్చిపోయావా? ఏంటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మన వల్ల మా అన్నయ్య కూడా చనిపోయాడు కదా, మరి దాని గురించి ఎందుకు తీయరండి? మీ అవమానం గురించి, మీ గురించి ఎందుకు ఆలోచిస్తారండి? మీ గురించి ఆలోచిస్తారే తప్ప మా కుటుంబం గురించి ఎందుకు ఆలోచించరండి? మీరు కావాలన్న ఆశతో నా కుటుంబాన్ని వదులుకొని మీ దగ్గరికి వచ్చాను, చివరికి నన్ను ప్రతిరోజు ఏడిపిస్తున్నారు. అది కాకుండా నా మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. నా కూతురి కోసం ఎన్నో పూజలు చేస్తున్నాను, కానీ మీరేవి పట్టించుకోరు, బాక్సింగ్ గురించి ఆలోచిస్తారు. చూడు సుధా, ఊరుకున్న కొద్దీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా ఆడపిల్ల పుడితే ఏంటి, పుట్టకపోతే ఏంటి? పుడితే ఏమన్నా ఉద్ధరిస్తుందా? ఆమెకు కూడా పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాల్సిందే కదా. అదే నా కొడుకుంటే వారసత్వంగా ఉంటే ఇక వాడికి బాక్సింగ్ నేర్పించేవాడిని.
ఒక స్థాయికి పంపించేవాణ్ణి. అలాంటిది ఒక ఆడది చేస్తుందన్న నమ్మకం ఉందా? లేదు కదా. పోయిందని అనుకో, చనిపోయిందనుకో, అర్థమైందా? ఇక సుధా కోపంతో, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా బిడ్డ ఎక్కడ ఉండొచ్చు కానీ చనిపోలేదు. ఇప్పుడు అన్నారు కానీ ఇంకోసారి అంటే మర్యాదగా ఉండదండి అని అనేసరికి విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదిలా ఉండగా ఇక శకుంతల ఆలోచిస్తూ, అసలు ఆయన్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? ఎస్ఐ చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళు ఎవరు చంపాలని చూస్తున్నారంటున్నాడు. మరి ఇంట్లో వాళ్ళు ఎవరు చంపుతారు? దీనంతటికి మూల కారణం ఆ రుద్రే కదా. నా కొడుకును పుట్టన పెట్టుకున్నాడు. అది కాకుండా నాటకలాడుతూ నా భర్తను చంపాలనుకుంటున్నాడా అనుకుంటూ శకుంతలకు ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో ఇక వెంటనే విజయేంద్ర చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇదే ఛాన్స్ అనుకొని ఇక వీరేంద్ర ముసలి కన్నీళ్లు ఏడుస్తూ, చూసారా అత్తయ్య, ఈ కోర్టులు కేసులు వద్దని చెప్పాను. ఇప్పుడు మీరు ఇలా టెన్షన్ పడడానికి కారణం కూడా ఆ రుద్రభావే కదా. ఎందుకో మన కుటుంబం పరిస్థితి గురించి ఆలోచించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదత్తయ్య. దయచేసి రుద్రభావని మాట్లాడుకోమని చెప్పండి. రుద్రభావ ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నాడో లేకపోతే కుటుంబం పరువు తీయాలని చూస్తున్నాడో అర్థం కావట్లేదు అత్తయ్య. అవును వీరు, నీ మాటల్ని వింటుంటే అలాగే అనిపిస్తుంది. నా కొడుకును పొట్టలు పెట్టుకున్నాడు. అది కాకుండా నన్ను చంపాలని ప్లాన్ చేశాడా? రుద్ర, ఊరుకుంటున్నాను కదా, నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు. ఇక నిన్ను వదిలిపెట్టను. ఇక ఏ ఇన్వెస్టిగేషన్ లేదని తాడుపేడ తెలుస్తాను అని అనేసరికి ఇక వీరేంద్ర సంతోషపడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.